అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంటింటి సమగ్ర సర్వే ఇప్పటికే పూర్తయింది. నిజామాబాద్ నగరంలో ఏదైతే నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 1,00,000కు పైగా ఇండ్లు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటన్నింటి కూడా సర్వే కూడా పూర్తి చేశారు. నిన్న 2 రోజుల నుండి సర్వేకి సంబంధించి డాటా ఎంట్రీ కూడా కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2 సర్వే డాటా ఎంట్రీ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి ఏవి కాలేజ్, మరి ఒకటి మున్సిపల్ కార్పొరేషన్లో ఒక సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ డాటా ఎంట్రీకి సంబంధించి ఎలా కొనసాగుతుంది అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ వారు సార్ చెప్పండి. ముఖ్యంగా డాటా ఎంట్రీ ఇప్పటికే సర్వే కొనసాగి పూర్తయింది. డాటా ఎంట్రీ 2 రోజుల నుండి ఎంట్రీ చేస్తున్నారు. ఎలా సాగుతుంది? దీనికి ఏమన్నా ఇబ్బందులు వస్తున్నాయా? డేటా ఎంట్రీకి సంబంధించి 2 సెంటర్లు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకటి ఏవి ఎంటర్ప్రైజెస్లో, అలాగే 2వ సెంటరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 45 సిస్టమ్స్తోని డేటా ఎంట్రీ అనేది జరుగుతుంది. మిగతా రిమైనింగ్ అన్నీ కూడా మేము ఏవి ఎంటర్ప్రైజెస్లో ఇంకొక 180 సిస్టమ్స్ను హైర్ చేయడం జరిగింది. అక్కడ వేరే బ్యాచెస్ ద్వారా అక్కడ కూడా డేటా ఎంట్రీ సైమల్టేనియస్గా జరుగుతూ ఉన్నాయండి. అయితే సార్ ఇప్పటి వరకు ఎన్ని సర్వే పూర్తయ్యాయి? నిజామాబాద్ నగరంలో ఎంతవరకు డాటా ఎంట్రీ అయింది? యాక్చువల్గా ఇప్పటివరకు మేము డేటా పూర్తి చేసింది, డీటెయిల్ సర్వే పూర్తయినాయి 88,000 హౌస్ హోల్డ్స్లో పూర్తయింది. సో దాంట్లో నుండి ఇప్పుడు మేము ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం మేరకు 8,700 అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అంటే మోరార్లెస్ ఒక 10% అయింది. తర్వాత ఈ రోజు నుండి పికప్ అవుతుంది. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ మాకు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి 2 షిఫ్ట్లల్లో ఏవి ఎంటర్ప్రైజెస్లో స్టార్ట్ చేస్తున్నాము. సో రేపటి నుండి మా టార్గెట్ ఏంటంటే కనీసం పర్ డేకు 10,000 అప్లికేషన్స్ను అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో 2 షిఫ్ట్లలో టేకప్ చేస్తున్నాం. అయితే నిజామాబాద్ నగరంలో ఏదైనా ఇండ్లు సర్వేకి సంబంధించిన ఇండ్లు ఎక్కడైనా మిస్ అయ్యాక ఎవరినైనా ఐడెంటిఫికేషన్ చేస్తారు? ఇంకా ఎన్ని మిస్ అయినా ఐడెంటిఫికేషన్ చేసేటి దానికి అంటే హౌస్ హోల్డ్స్ ఏమన్నా మిస్సింగ్ హౌస్ హోల్డ్స్ ఉంటే దానికి సంబంధించిన డేటాను కూడా సేకరిస్తున్నాము. మాకు ఏదైతే మెప్మా స్టాఫ్ ఉన్నారో, ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరి ద్వారా కూడా టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి మాపింగ్ అప్ యాక్టివిటీ అనేది ఒకటి టేకప్ చేశాము. అంటే ఎక్కడెక్కడైతే గ్యాప్ ఫిల్లింగ్ అంటే మేము గ్యాప్స్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయడము, ఐడెంటిఫై చేసిన దగ్గర స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి ఇమీడియట్గా డిప్లాయ్ చేస్తున్నాము. మళ్ళీ అగైన్ అక్కడ ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని టేకప్ చేయడం కోసం, అంటే ఏ ఒక్క హౌస్ హోల్డ్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో సర్వే కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసుకున్నాము. సిమిలర్లీ కార్పొరేషన్ కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ను, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ను కూడా టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి వాటందరినీ కూడా మానిటరింగ్ కోసం పెట్టడం జరిగింది. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే కూడా వాటి అంటే సర్వే పూర్తిగానే హౌస్ హోల్డ్స్ ఏమన్నా ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేయడం, మళ్ళీ అక్కడికి స్పెషల్గా టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం, పంపించడం జరుగుతుందండి. సార్ ఇప్పుడు డాటా ఎంట్రీలో ఏమైనా అంటే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, సమస్యలు? ఎటువంటి ఇబ్బందులు లేవండి. డేటా ఎంట్రీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. చాలా సిస్టమేటిక్గా డేటా ఎంట్రీ చేస్తున్నారు. డేటా ఎంట్రీ చేసేటప్పుడు కూడా ఎన్యుమరేటర్స్ సహాయ సహకారాలతో డేటా ఎంట్రీ అనేది చేస్తున్నాము. సిస్టమేటిక్ జరుగుతుంది, ఎక్కడేం ప్రాబ్లమ్స్ లేదు. తెలుగు సాఫ్ట్వేర్ ఉండడం వల్ల కొంచెం ఏమైనా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటి సమస్యను ఎదురైతే వాటిని ఎలా సాల్వ్ చేస్తున్నారు? కొంత తెలుగు సాఫ్ట్వేర్ ఉండడం వలన కొంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. బట్ వాటికి మా దగ్గర ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎవరైతే వాళ్ళు ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని క్లారిఫై చేస్తున్నాము. తర్వాత లాంగ్వేజ్ సంబంధించిన కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కొంతమంది ఉంటే వాళ్ళకు కూడా మా వాళ్ళు అసిస్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి డౌట్స్ ఏదైతే వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. డేటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి కావాలండి, ఇంకా మరిన్ని సిస్టమ్స్ కానీ అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్, మేము అదే ఆలోచిస్తున్నాము. అంటే ఇప్పుడు మాకు 180 సిస్టమ్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఇంకొక 50-60 సిస్టమ్స్ అట్లా అడిషనల్గా మొబిలైజ్ చేసి అక్కడ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సైమల్టేనియస్గా అది కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ నగరంలో 88,000కు పైగా హౌస్ హోల్డ్ అని కూడా సర్వే పూర్తయ్యాయి. పూర్తిగా మరికొన్ని హౌస్ హోల్డ్స్ మిస్ అయినవి ఉంటే వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. పూర్తి స్థాయిలో సర్వే పూర్తి చేస్తాం. రోజువారీగా డాటా ఎంట్రీ 2 రోజుల నుండి కొనసాగుతుంది. ఇప్పటికే 8,000కు పైగా డాటా ఎంట్రీ పూర్తయింది. రోజువారీగా మేము ఇప్పటికే 180 కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. మరింత 60-70 కంప్యూటర్లు అందుబాటులోకి తెచ్చి పూర్తిగా 200కు పైగా కంప్యూటర్ల ద్వారా డాటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేసి సిద్ధం చేస్తున్నాం. రానున్న రోజుల్లో డాటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేసే దిశగా రోజుకు 10,000 చొప్పున డాటా ఎంట్రీని 10,000 హౌస్ హోల్డ్ డాటా ఎంట్రీ పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఇలాంటి ఎక్కడ కూడా లాంగ్వేజ్ సమస్య ఎదురైతే వాటి అన్నింటి కూడా త్వరితగతిన పరిశీలన చేసి వాటిని అంతటా కూడా త్వరితగతిన డాటా ఎంట్రీ అయ్యే విధంగా చూస్తున్నామని చెప్పి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.